Hey guys, welcome back to my YouTube channel, Samyus Mixed Magic. Hope you are doing great. Guys, I'm back with one more daily vlog. ఈ రోజు డైలీ వ్లాగ్ ఏంటంటే టుడే ఈజ్ జూలై 13th, అంటే జూలై 14th క్వీన్ ఎంటర్డ్ డే అనమాట. అంటే ఇట్స్ మై బర్త్డే కాబట్టి ఈరోజు కొంచెం ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అని అనొద్దు, అట్లాంటిది అనుకోండి. అంటే అంతగా ఏం చేయట్లేదు, బట్ స్టిల్ ప్రీ బర్త్డే ప్లాన్స్ అని అనుకోవచ్చు. సో జస్ట్ ఫ్యామిలీతో బయట లంచ్కైనా డిన్నర్కైనా వెళ్దామంటే రేపు వాసిష్ట స్కూల్కి వెళ్తాడు, బావ టీచర్ కాబట్టి బావ కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇంకా మేము 4 members వెళ్ళడానికి కుదరదని ఈరోజు సండే కాబట్టి ఈరోజు డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. సో ఈరోజు డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము అనుకోలేదు వెళ్దాము అని, ఇట్స్ లైక్ అ సడన్ ప్లాన్. కాబట్టి ఇది ఈ రోజు నుండి నా బర్త్డే వ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది. రేపు నైట్ వరకు నేను ఏం చేస్తా ఏంటి అని ఏమీ అనుకోలేదు, బట్ జస్ట్ లైక్ దట్ అట్లా గో విత్ ద ఫ్లో లాగా వెళ్ళిపోదాము. అండ్ దిస్ ఇస్ మై షర్ట్, కొత్త షర్ట్ గైస్, ఇప్పుడే వేసుకున్నాం. ఐఎమ్ జస్ట్ లవింగ్ దిస్ షర్ట్, బ్లాక్ షర్ట్. యాజ్ ఐ సెడ్ బిఫోర్, మేమైతే ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిపోయినాము. మళ్ళీ నేను అర్బన్ జంక్షన్కే వెళ్ళిన, ఎందుకంటే నాకు అర్బన్ జంక్షన్లో ఉన్న మర్యాద రామన్నలో ఫుడ్ చాలా బాగా నచ్చుతుంది కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి కూడా టేస్ట్ చేపిద్దామని చెప్పేసి తీసుకొని వెళ్ళిన. ఇన్ జనరల్గా మా అమ్మకైతే బయట రెస్టారెంట్స్లో ఫుడ్ తినడం అస్సలు ఇష్టం ఉండదు, ఎందుకంటే షీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ క్యాటరింగ్ బిజినెస్ కాబట్టి తను ఏమంటుందంటే నేనే మంచిగా వండుతా బయట కంటే అని అంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ వాళ్ళు ఇట్లనే, మదర్స్ ఇట్లనే అంటారని నేను అనుకుంటున్నా. బట్ అది నా బర్త్డే కాబట్టి మరీ ఎక్కువ సతాయించకుండా వచ్చేసింది, ఇంకా నన్ను డిసప్పాయింట్ చేయకుండా. సో మేము ఆర్డర్ చేసింది అయితే స్టార్టర్స్లో చికెన్ లాలీపాప్ అండ్ పొట్లం చికెన్ ఆర్డర్ చేసినాము. చికెన్ లాలీపాప్ అయితే మై ఆల్ టైమ్ ఫేవరెట్ డిష్. కాకపోతే పొట్లం చికెన్ నేను వెళ్తుంటే దారిలో నాకు ఒక రీల్ వచ్చిందనమాట, మర్యాద రామన్నలో పొట్లం చికెన్ అనేది ఫేమస్ అని చెప్పి, అందుకనేసి ఆర్డర్ చేసాము. స్టార్టర్స్ తర్వాత బుట్ట బిర్యానీ ఆర్డర్ చేసిన, ఎందుకంటే మేము 4 members వెళ్ళినాం కాబట్టి ఫ్యామిలీ తినడానికి అది పర్ఫెక్ట్ డిష్. సో బుట్ట బిర్యానీలో మనకి 4 types వస్తుంది, ఎగ్, చికెన్, మటన్ అండ్ ప్రాన్స్ వచ్చేస్తుంది. సో మేము ఎవరు తినేది వాళ్ళము డివైడ్ చేసుకున్నాం అనమాట, మా భాగాలు మేము బంద్ చేసుకున్నాము. ఫైనల్లీ డెజర్ట్స్కి ఆప్రికాట్ డిలైట్ అండ్ హాట్ బ్రౌనీ విత్ చాక్లెట్ ఆర్డర్ చేసినాము. మస్తు హాయ్ చెప్పవా? గట్టి చెప్పు. రెస్టారెంట్కి వచ్చిన ఇదేంటిది? బ్రౌనీ చెప్పు. బ్రౌనీ ఉంది, తింటున్నాం. హాయ్ గైస్, ఐమ్ యాక్చువల్లీ బ్యాక్ అనమాట. సో టుడే ఈజ్ జూలై 14th, అంటే ఇట్స్ మై బర్త్డే. టుడే ఐఎమ్ టర్నింగ్ 23 years old అనమాట. సో 23 years ఇంతవరకు జర్నీ వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. అండ్ నా ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నేను వడమాల అని చెప్పాను కదా, అది అప్పుడు టికెట్స్ దొరకలేదన్నమాట, చాలా రష్ ఉండే. నేను ఆ విషయం ప్రీవియస్ వ్లాగ్లో చెప్పానో లేదా నాకు గుర్తులేదు, సో ఇప్పుడు చెప్తున్నా. సో అప్పుడు టికెట్స్ దొరకలేదు నాకు, ఫర్ 3 days ఫుల్ బుక్డ్ అని చెప్పేశారు. తర్వాత నాకు పర్సనల్గా కుదరలేదు, అందుకని ఇప్పుడు నా బర్త్డే రోజు ఇంకా వేసేద్దాంలే అని చెప్పేసి అనుకున్నా. అందుకని చెప్పి నేనైతే ఇలా రెడీ అయ్యాను అనమాట. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము వడమాల వేయడానికి. మార్నింగ్ ఇప్పుడు టైం 10:30 అట్లా అవుతుంది. సో వాళ్ళు ఆఫ్టర్ 10 o'clock రమ్మన్నారు, 10 to 12 మధ్యలో ఎప్పుడైనా రమ్మన్నారు. సో వెళ్తున్నాం అనమాట. ఇదైతే నా అవుట్ఫిట్ అంటే ఒక నార్మల్ కుర్తా సెట్ అనమాట. అండ్ నా బర్త్డే అవుట్ఫిట్ గురించి చెప్పా కదా, అబ్బా చాలా డిసప్పాయింట్మెంట్ ఉందన్నమాట దాని గురించి. అది నేను నెక్స్ట్ చెప్తా. నేను చెప్పింది ఒకటైతే ఆమె స్టిచ్ చేసింది ఒకటి, చాలా ఇరిటేటింగ్ ఉంది నాకు. హాఫ్ డిజైన్ మొత్తం నేను చెప్పింది చేయనే లేదు, ఆమె వేరేగా చేసింది, చాలా ఇరిటేటింగ్గా ఉంది. ఓకే, బట్ బర్త్డే రోజు నో డిసప్పాయింట్మెంట్స్ కాబట్టి ఒక చిన్న స్మైల్తో ఈ రోజుకి ఆ ఫ్రాక్ అట్లా కానిచ్చినప్పటికీ నేనైతే అస్సలు ఊరుకోను, ఆమెతో అది రిపేర్ చేయించి తీరుతా. వీలైతే ఈరోజే రిపేర్ చేయించేస్తా, సో దాట్ నేను బర్త్డే రోజు చాలా కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. అండ్ అంతే గైస్, నా బర్త్డే కాబట్టి మీరు అందరు నన్ను బ్లెస్ చేయండి, సో దట్ ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా మన స్పెషల్ డే రోజు మనము మన అమ్మ నాన్నలతో బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను అందుకే మా అమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. ఇది ఎవ్రీ ఇయర్ రిచువలే యాజ్ యూజువల్. దెన్ వడమాల వేయడానికి అని చెప్పేసి మేము కర్మన్ ఘాట్
గుడికి వెళ్ళినాము. గుడికి వెళ్తే ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే బిఫోర్ డే మీరు 500 రూపీస్ టికెట్ కట్టాలి. 500 రూపీస్ కట్టి టికెట్ తీసుకోవాలి వడమాల కోసం. సో నెక్స్ట్ డే వాళ్ళు టికెట్ ఇస్తారు. నెక్స్ట్ డే ఆ టికెట్ తీసుకొని కర్మన్ ఘాట్లో సైడ్కి కిచెన్ ఉంటుంది అన్నమాట, ఒక గేట్ దగ్గర. ఆ కిచెన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు 108 వడలు మాల కట్టి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి దేవస్థానంలోకి వచ్చి అక్కడ పూజార్లకు ఇచ్చేస్తే మీ పేరు మీద అర్చన చేసి మీ పేరు మీద వడమాల హనుమంతుడికి డైరెక్ట్గా మెడలో వేసి అదే మీకు ఇస్తారనమాట. ఇచ్చినాక 108 వడలు మీరు ఏం చేసుకుంటారు చెప్పండి. మీకు కావాల్సినవి అన్నీ మీరు ఉంచేసుకొని మిగతావన్నీ పంచేయాలి ప్రసాదంలాగా. సో ఇక్కడ నేను అదే పని చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయింది. మీరు వడమాల తీసుకున్న తర్వాత మీకు ఆకులు ఇస్తారని చెప్తారు, బట్ ఆకులు ఏమి ఇవ్వలేదన్నమాట. మళ్ళీ బయట కొబ్బరికాయలు పువ్వుల ఆకులు అమ్మే చోటకు వెళ్ళి ఒకటి వడమాల వేస్తున్నాము, దానికి కావాల్సిన ఆకుల మాల కావాలి అంటే తమలపాకుల మాల ఆల్రెడీ కట్టేసే ఉంటుంది, అది మీకు 140 రూపీస్కి ఇస్తారనమాట. ఆ మాల మొత్తం అది తీసుకోండి. అవసరమైతే ఒక పూలు కూడా తీసుకోండి. ఇంకా మీరు దేవుడికి ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ ఇవ్వచ్చు అనమాట. అది మీ పర్సనల్. కాకపోతే మీరు ఇంట్లో వండినవి ఏవి ఇవ్వద్దు, లైక్ ఫ్రూట్స్ అట్లాంటివి అయితే ఇవ్వచ్చు. తర్వాత ఇంకా నేను ఇక్కడ ఆ వడలు పనిచేస్తున్నాను అనమాట. 108 కదా, మనం ఏం చేసుకోలేము కాబట్టి ప్రసాదంలాగా పనిచేస్తున్నా. ఆ పవర్ అది చాలా పవర్ఫుల్ అనమాట. మీరు అక్కడ చూస్తేనే అర్థమైపోతుంది. మ్యాక్సిమం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా నేను పంచుతున్నా అని తెలిసి పక్కకు వచ్చి అవి తీసుకోవడానికి నిల్చుంటారనమాట. అట్లా ఉంటుంది అనమాట, అంత పవర్ఫుల్ అది. దెన్ ఐఎమ్ బ్యాక్ టు హోమ్. ఇంకా ఇది ఈవినింగ్ కేక్ కటింగ్ టైం అనమాట. సో ఫస్ట్ అయితే నేను చెప్పా కదా నా డ్రెస్ మొత్తము ఆమె సరిగ్గా కుట్టలేదని. నాకు చాలా ఇరిటేటింగ్గా ఉండే, అసలు నాకు నచ్చలేదు, నేను చెప్పినట్టు కుట్టలేదు ఆమె. కాకపోతే ఇంకా నాకు ఆ రోజు రిపేర్ చేసుకోవడానికి టైం లేకుండే, గుడిలోనే చాలా టైం అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ కార్యక్రమం అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ అయితే నా ఫ్రెండ్ వచ్చింది నేహ విత్ ఎ కేక్ ఆబ్వియస్లీ, అండ్ షీ ఆల్సో బాట్ మీ ఏ ప్రీషియస్ గిఫ్ట్. అది మీరు కొంచెం ముందు వెళ్తే చూస్తారనమాట. యాక్చువల్గా కేక్ కటింగ్ దగ్గర నాకు ఏం మాట్లాడాలో అర్థం అవ్వట్లేదు. ఐ ట్రై టు యాడ్ సమ్ మ్యూజిక్, బట్ అట్లా అని మీరు మిస్ అయిపోకండి. బాగుందన్నమాట, కొన్ని ప్యూర్ ఎమోషన్స్ని మీరు చూస్తారు. సో డోంట్ స్కిప్ టిల్ ద ఎండ్. హియర్ కమ్స్ ద ఓపెనింగ్ ఆఫ్ గిఫ్ట్. సో ఇన్ జనరల్గా మనము మన ఇష్టమైన పర్సన్స్ని డైలీ మిస్ అవుతూనే ఉంటాము ఇన్ సమ్ ఆర్ ది అదర్ వే. అండ్ మనం ఆడపిల్లలం కాబట్టి మనము నాన్నలకు ఎక్కువ అటాచ్ అయి ఉంటాము. ఇట్స్ వెరీ వెరీ ఆబ్వియస్ థింగ్. ఆల్రెడీ నేను చాలా మిస్ అవుతుంటా అనమాట. అట్లా నా స్పెషల్ డేలో అంటే నేను ఇంకెక్కువ మిస్ అవుతా. సో సడన్గా ఆ ఫోటో చూసేసరికి ఇంకా నాకు ఎమోషన్స్ కంట్రోల్ అవ్వలేదు. మ్యాక్సిమం ఏడవద్దనే ట్రై చేసిన, ఎందుకంటే నేహ ఫీల్ అవుతుంది కదా, నేను అట్లా గిఫ్ట్ ఇస్తే ఏడిస్తే అట్లా బాగుండదు కదా. చాలా ట్రై చేసిన, బట్ నాకు అస్సలు కంట్రోల్ అవ్వలే. ఇంకా అది నాన్న విషయం కాబట్టి నేను చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ గిఫ్ట్. ఈ వీడియోలో కూడా చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ నేహ ఫర్ దిస్ ప్రీషియస్ వన్. యాక్చువల్గా నేను నేహకు థ్యాంక్ యూ చెప్పడాలు లాంటివి ఉండవు, బట్ ఇంకా చెప్తున్నాను అనమాట, ఎందుకంటే గిఫ్ట్ నచ్చింది కాబట్టి.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా ఇద్దరు ఫ్రెండ్స్ వీరేంద్ర అండ్ శ్రీధర్ కూడా కేక్ తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు అది కట్ చేస్తున్నా. నాకు నవ్వు వస్తుంది గైస్. యాక్చువల్లీ కేక్ కట్ చేస్తున్న టైంలో ఏం మాట్లాడాలి నాకు అర్థం అవ్వట్లేదు. అగైన్ ఐ యాడ్ సమ్ మ్యూజిక్. నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీ కేక్ కటింగ్ అనమాట. అంటే అక్క బావ కూడా కేక్ తీసుకొని వచ్చిండ్రు. కేక్ కట్ చేస్తున్నాం. అక్క బావ అమ్మ పిన్ని బాబాయ్ అందరం ఉన్నాం అనమాట. సో ఇట్లా జరిగింది నా బర్త్డే అయితే. సారీ ఫర్ ద బ్యాడ్ క్వాలిటీ గైస్, ఎందుకంటే నేను ఫోన్ ఫ్రంట్ కెమెరా నుండి షూట్ చేసిన అనమాట. నాకు ఎట్లా వస్తుందో తెలియాలని చెప్పేసి. బట్ అది ఇంత ఎఫెక్ట్ అవుతుంది అనుకోలే. చాలా బ్లర్రీ అయిపోయింది. నైట్ టైం కదా, సో క్వాలిటీ అస్సలు బాగాలేదు. బట్ క్వాలిటీని చూడకండి మీరు. నేను ఎంత హ్యాపీగా ఉన్నా, ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నా అనేది ఆలోచించి ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అట్లా నా కోసం చేసేయండి. సో మీరు నా బర్త్డేని ఇంకా హ్యాపీ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా బర్త్డే వ్లాగ్ అయితే ఇంతే అనమాట. బట్ నెక్స్ట్ నేను ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకు రాబోతున్నాను. నా న్యూ బిగినింగ్స్కి రిలేటెడ్ అనమాట అది. సో ఆ న్యూ జర్నీలో నాకు మీ అందరి సపోర్ట్ కూడా చాలా చాలా కావాలి. ఇంకా నేను ఇక్కడైతే కొన్ని బర్త్డే రిలేటెడ్ పిక్చర్స్ యాడ్ చేశాను. నాకు మెమరబుల్గా ఉంటుంది, మీరు కూడా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి. అంతే గైస్, ఈ బర్త్డే వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ and please don't forget to like, share, comment and subscribe. See you all in my next videos. Bye bye.